అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఎలా చెప్పాను పార్ట్ 10 విందాం. తన జీవితంలో జరిగిన విషాదాన్ని గురించి పూజ సిద్ధుకు చెప్తోంది. 6 నెలల క్రితం ఫ్రెండ్ మ్యారేజ్ ఉందని నేను త్రిపుర వారం రోజులు ఆఫీస్కి లీవ్ పెట్టి వైజాగ్ పెళ్ళికి వెళ్ళాం. కానీ ఓ 4 రోజుల తర్వాత మా మాయ నుండి నాకు కాల్ వచ్చింది. అమ్మకు హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే అమ్మ చనిపోయిందని. ఆ మాట వినగానే నా ప్రాణం పోయినంత పని అయింది. వెంటనే తిరిగి హైదరాబాద్ చేరుకున్నాం. కానీ అప్పటికే ఆలస్యమైంది. అమ్మ చివరి చూపుకు కూడా నేను నోచుకోలేకపోయాను. నేను వచ్చేలోపే మాయ దగ్గరుండి అమ్మ అంత్యక్రియలు జరిపించేశారు. బహుశా నా అంత దురదృష్టవంతురాలు ఇంకెవరు ఉండరేమో, అందుకే అమ్మ చివరి చూపుకు కూడా నోచుకోలేకపోయాను సిద్ధు గారు. అమ్మ దూరం అయ్యాక తన జ్ఞాపకాలతో బాధపడుతున్న నన్ను మావయ్య తనతో వాళ్ళ ఇంటికి రమ్మని అడిగారు. మొదట నేను అస్సలు ఒప్పుకోలేదు. కానీ మావయ్య మరీ ప్రాధేయపడేసరికి ఆయనతో వెళ్ళడం తప్పలేదు నాకు. కానీ నాకు అప్పుడే కష్టాలు మొదలయ్యాయి సిద్ధు గారు. మా మావయ్య కొడుకు నరేష్, తనకి నేనంటే చాలా ఇష్టం. చాలాసార్లు ఆ విషయం నాకు చెప్పాడు. కానీ నాకు బావ మీద అలాంటి ఉద్దేశం ఏమీ లేదని చెప్పినా వినేవాడు కాదు. అంతకుముందు నాకు తోడుగా అమ్మ ఉండేది కాబట్టి బావ కొంచెం అమ్మకు భయపడి నా జోలికి వచ్చేవాడు కాదు. కానీ ఎప్పుడైతే అమ్మ వెళ్ళిపోయి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానో మా బావకి ఎదురు మాట్లాడేవాళ్ళు లేకపోయారు. ప్రతిరోజు నన్ను విసిగించేవాడు. నేను ప్రేమిస్తున్నాను పూజ, మనం పెళ్లి చేసుకుందాం అనేవాడు. వాడి బాధ భరించలేక నేను మావయ్యకి చెప్పాను. కానీ మావయ్య కూడా బావ తరపునే మాట్లాడాడు. పైగా నన్ను బావకిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించాడు. నాకు ఇష్టం లేదని చెప్పినా కూడా వినలేదు. పైగా నా చెల్లెలు చివరి కోరికిది, నరేష్ని పెళ్లి చేసుకుంటే మీ అమ్మ ఆత్మ శాంతిస్తుందని కళ్ళబొల్లి మాటలు చెప్పేవాడు. నాకు బాగా తెలుసు మా అమ్మ నాకు ఇష్టం లేకుండా ఏం చేయదని. కానీ నా గోడు వినేవారు ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు. పైగా ఆఫీస్ కూడా మానిపించి నన్ను పూర్తిగా హౌస్ అరెస్ట్ చేశారు. ఇంక నాకు మిగిలిన త్రిపుర ఒక్కరితే. వాళ్ళకి తెలియకుండా ఫోన్ చేసి నా బాధ చెప్పుకునేదాన్ని తనకి. ఇంక నా జీవితం ముగిసిపోతుందనే స్థితికి వచ్చేసాను సిద్ధు గారు. సరిగ్గా నరేష్తో నా పెళ్లి జరిగే సమయానికి నా జీవితంలో ఒక అద్భుతం జరిగింది. అదే మీ అమ్మగారు మీ నాన్నగారు పెళ్లి మండపానికి వచ్చి నాకు ఇష్టం లేని పెళ్లిని ఆపించేశారు. త్రిపుర ద్వారా నా గురించి నిజం తెలుసుకుని నాకు సహాయం చేయడానికి వచ్చారు. నరేష్తో జరిగే పెళ్లిని ఆపించి నన్ను వారితో తీసుకెళ్లారు. ఆ రోజు నుంచి నన్ను మీ అమ్మగారు ఎంతగానో ఆదరించారు. అమ్మను పోగొట్టుకున్న నాకు అమ్మగా మారారు. అంతేకాదు చివరికి మీతో పెళ్లి జరిపించి నాకు కొత్త జీవితాన్ని ఇచ్చారు. నిజంగా నేను మీ వాళ్ళకు చాలా రుణపడి ఉన్నాను సిద్ధు గారు అని పూజ జరిగిందంతా చెప్పి వెక్కి వెక్కి ఏడుస్తోంది. అదంతా విన్న సిద్ధుకి తనకి తెలియకుండా పూజ జీవితంలో ఇంత జరిగిందా అని బాధపడ్డాడు. ఏడుస్తున్న పూజను గట్టిగా కౌగిలించుకుని, నన్ను క్షమించు పూజ, నాకు ఇవేం తెలీదు. ముందే తెలుసుంటే నేను అలాంటి పరిస్థితిలో ఒంటరిగా వదిలేసేవాడినే కాదు అన్నాడు సిద్ధు. ఇందులో మీరేం చేస్తారు సిద్ధు గారు? అమ్మ చనిపోయిన సమయంలోనే మీరు అమెరికా వెళ్ళారని తెలిసింది. అయినా నా దురదృష్టం ఇలా రాసుంటే మీరేం చేస్తారు? అలా అనుకు పూజ, ఇక నుంచి నీకేం కాదు, నీకు నేనున్నాను. ఆ నరేష్ గాడే కాదు, వాడి బాబు లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా నీకేం జరగనివ్వను. ఇలా వీళ్ళిద్దరూ ఉండగా సిద్ధు గట్టిగా అరిచి కింద పడిపోయాడు. పూజ ఏమైంది అన్నట్లు చూసింది. ఎదురుగా నరేష్ నవ్వుతూ, అతని చేతిలో ఒక పెద్ద కర్ర ఉంది. ఆ కర్రతో సిద్ధు తల మీద కొట్టాడు నరేష్. కింద పడిపోతున్న సిద్ధుని పట్టుకుని ఏడుస్తోంది పూజ. పూజ చేతిని పట్టుకుని అక్కడి నుండి కారులో బలవంతంగా తీసుకెళ్లాడు నరేష్. వెనకే అతని మనుషులు ఫాలో చేస్తున్నారు. తలకు తగిలిన దెబ్బను చూసుకుని పైకి లేచి వెంటనే కారులో నరేష్ వెనక పడ్డాడు సిద్ధు. ముందు నరేష్ అతని మనుషుల కార్లు వేగంగా వెళ్తున్నాయి. సిద్ధు వారు వెనకే ఫాలో అవుతూ అశోక్కి కాల్ చేశాడు. అశోక్, నేను చెప్పేది విను. నేను నీకు లొకేషన్ షేర్ చేస్తాను. దాన్ని ఫాలో అవుతూ నా దగ్గరే చేరుకో. అంతేకాదు నీతో పోలీసులను కూడా తీసుకురా. త్వరగా రా అశోక్. సిద్ధు, ఏమైందిరా? లొకేషన్ పోలీసులు ఏంట్రా? ఏమైంది మీకు? అవన్నీ చెప్పే టైం లేదు అశోక్. పూజ ప్రమాదంలో ఉంది. తను ఎలాగైనా రక్షించాలి. త్వరగా రారా. హా, నువ్వు కంగారు పడుకో, నేను వస్తున్నానురా అని కాల్ కట్ చేసి టెన్షన్గా మిథున్ వైపు చూశాడు. సిద్ధుకి ఏమైంది అని అడిగాడు మిథున్. అవన్నీ నాకు తెలియదన్నా, మనం త్వరగా వెళ్ళాలి. వాళ్ళిద్దరూ సిద్ధు షేర్ చేసిన లొకేషన్ ఫాలో అవుతున్నారు. అలాగే పోలీసులు కూడా కాల్ చేశారు. ఇటు సిద్ధు నరేష్ కార్ని ఫాలో చేస్తున్నాడు. వాళ్ళు వేగంగా వెళ్ళిపోవడంతో సిద్ధు వాని మిస్ అయ్యాడు. చెరువు వైపుకు ఉన్న 2 దారి మార్గాలు వచ్చాయి. సిద్ధు కారు దిగి ఎటు వెళ్ళాలా అని కన్ఫ్యూజన్గా చూస్తున్నాడు. మరోవైపు పూజ గురించి టెన్షన్ పడుతూ వాళ్ళు ఎటు వెళ్లారో అని అరుస్తూ తిరుగుతున్నాడు. అప్పుడే సిద్ధుకి కుడివైపుకున్న రోడ్ పక్కన ఓ వాచ్ కనిపించింది. దాన్ని చూసి చేతిలో తీసుకున్నాడు.
దాన్ని గుర్తుపట్టాడు సిద్ధు. వెంటనే తన కారు ఎక్కి ఆ దారిలో మెరుపు వేగంగా దూసుకెళ్లాడు. పూజ ముందుగా తన చేతి వాచి నరేష్కి తెలియకుండా జారవిడిచింది, సిద్ధు వస్తే తనకు తెలుస్తుందని. నరేష్ కార్ ఓ పాత బిల్డింగ్ బయట ఆగింది. పూజను కార్ దించి బలవంతంగా లోపల తీసుకెళ్లి ఒక కుర్చీలో కట్టేశాడు. పూజ కోపంగా నరేష్ వైపు చూస్తోంది. ఎందుకలా చూస్తున్నావు? వాడొచ్చి నేను తీసుకెళ్తాడని చూస్తున్నావా? అలాంటి ఆశలు పెట్టుకోకు. వాడు రాడు, వచ్చినా ఇక్కడి నుంచి వెళ్ళాడు. పూజ, నీకు నా మొగుడు గురించి తెలియక వాగుతున్నావు. ఇందాకేగా చావు దెబ్బలు తినిపించాడు, అప్పుడే మర్చిపోయినట్లున్నావు అని కోపంగా నరేష్ని చూసింది. అలా కోపంగా చూడక పూజ, నా మనసుకు బాధేస్తుంది. మనిద్దరం ఒకరి కోసం ఒకరు పుట్టాం. మధ్యలో వచ్చింది వాడు. వాడి కోసం నన్ను వదిలేస్తే నేనేమైపోతాను? ఇంక నీకు దూరమైంది చాలు. ఇక మన మధ్యకి ఎవరొచ్చినా ఊరుకునేది లేదు అంటూ కోపంగా అరుస్తున్నాడు నరేష్. పూజను వెతుకుతూ వచ్చిన సిద్ధుకి దూరంగా ఓ పాత బిల్డింగ్, ఎదురుగా నరేష్ వాళ్ళు వచ్చిన కారు కనిపిస్తోంది. సిద్ధు కారు దిగి నడుచుకుంటూ బిల్డింగ్ దగ్గరకు వెళ్ళాడు. బయట వాడి మనుషుల్ని చూసి ఓ చెట్టు చాటును దాక్కున్నాడు. ఇంతలో నరేష్ బయటకు వచ్చి, వాడు వస్తాడు, జాగ్రత్తగా చూడండి అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళాడు. సిద్ధు అక్కడ ఉన్న వాళ్ళని గమనిస్తున్నాడు. గట్టిగా వాళ్ళు 10 మంది లోపే ఉన్నారు. అందులో ఒకటి దగ్గరగా చిన్న చప్పుడు చేస్తూ దాక్కున్నాడు సిద్ధు. ఏంటా చప్పుడు అని ఒకడు అటుగా వచ్చాడు. మెల్లగా చప్పుడు లేకుండా వాడి మెడ పక్కకి తిప్పి పడుకోబెట్టాడు సిద్ధు. అలా ఓ 4 పడుకోబెట్టాక వాళ్ళలో ఒకడు సిద్ధుని చూశాడు. వెనక నుండి వాడు సిద్ధుని అటాక్ చేసేలోపే సిద్ధు వాడిని కూడా చితక్కొట్టి లోపలికి వెళ్ళాడు. పూజను చూసి దగ్గరికి వెళ్ళి కట్లిప్పుతుండగా నరేష్ వచ్చి అడ్డుకున్నాడు. ఇద్దరూ మళ్ళీ ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. ఇంతలో నరేష్ మనుషులు కూడా వచ్చారు. అందర్నీ తుక్కుతుక్కుగా కొట్టి అవతల పడేశాడు సిద్ధు. పూజ నవ్వుతూ, అది అలా కొట్టు సిద్ధు అని అరుస్తోంది. నరేష్ని కొట్టి పూజను కట్టిన తాళ్లు విప్పేసి ఇద్దరు అక్కడి నుంచి బయటకు వెళ్తున్నారు. నరేష్ లేచి వెళ్తున్న సిద్ధు వీపు మీదుగా ఎక్కి కొట్టాడు. సిద్ధు వాడిని వదిలించుకుని నెట్టేశాడు. అయినా కూడా నరేష్ ఏమాత్రం తగ్గక, నా పూజను నాకు దూరం చేసి నిన్ను వదిలిపెట్టనురా అంటూ సిద్ధు మీదకి వెళ్ళాడు. పూజను కాదు కదా, తన పేరు తలుచుకున్నా కూడా నేను చంపేస్తాను అని సిద్ధు నరేష్ని కొట్టాడు. అక్కడే ఉన్న పూజ టెన్షన్ పడుతూ సిద్ధుకు సాయం చేయాలని నరేష్ని వెనక్కిలాగే ప్రయత్నం చేస్తోంది. సిద్ధు తప్పుకోమన్నా వినిపించుకోలేదు. సిద్ధు మీద ఉన్న కోపాన్ని పూజ మీద చూపిస్తూ తన అవతలకు బలంగా నెట్టేశాడు నరేష్. పూజ బ్యాలెన్స్ తప్పి గోడ మీద నుంచి అవతలకి పడి అక్కడున్న చిన్న ఇనుప గొలుసు పట్టుకుని వేలాడుతూ ఉంది. అది చూసిన సిద్ధు కంగారుగా వెళ్ళి పూజను పట్టుకోవడానికి తన చేతిని పట్టుకున్నాడు. పూజ భయపడుతూ సిద్ధు అని అరుస్తోంది. పూజ చేతిని గట్టిగా పట్టుకొని పైకి లాగుతున్నాడు సిద్ధు. అక్కడే ఉన్న నరేష్ కూడా పూజను అలా చూసి ఏడుస్తూ సాయం చేయడానికి వస్తున్నాడు. కానీ అప్పటికే సిద్ధు చేయి జారి పూజ పట్టు తప్పి మెట్ల మీదుగా కింద పడిపోయింది. సిద్ధు అరుస్తూ కిందకు వెళ్ళాడు. నరేష్ తను ఏం చేశాడో గ్రహించి అక్కడే కదలకుండా ఉండిపోయాడు. సిద్ధు కిందకి వెళ్ళి అక్కడ పడున్న పూజను ఏడుస్తూ పైకి లేపాడు. పూజ ఒంటి మీద తల నిండా రక్తంతో నిండిపోయింది. సిద్ధు ఏడుస్తూ తను పిలుస్తున్నా ఉలుకు పలుకు లేకుండా స్పృహ తప్పిపోయి పడిపోయింది. అప్పుడే మిథున్, అశోక్ పోలీసులను తీసుకొచ్చారు. లోపల సిద్ధు ఏడుస్తూ గట్టిగా అరుస్తున్నాడు. సిద్ధు అరుపులు విని వాళ్ళు లోపలికి వెళ్లారు. అశోక్, మిథున్ పూజను అలా చూసి కంగారుగా సిద్ధు దగ్గరికి వెళ్లారు. సిద్ధు పూజను ఎత్తుకుని హాస్పిటల్కి వెళ్లాలని పరిగెడుతున్నాడు. అశోక్, మిథున్లు అక్కడ ఏం జరిగిందో తెలియక, పూజ పరిస్థితులు ఎందుకుందో అర్థం కాక సిద్ధు వెంట పరిగెడుతున్నారు. పోలీసులు లోపలంతా వెతికారు, కానీ అక్కడ వారికి ఎవరూ కనిపించలేదు. కానీ బయటపడున్న నరేష్ మనుషులు మాత్రం అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. దగ్గరలో ఉన్న హాస్పిటల్లో పూజను జాయిన్ చేశారు. పూజను ఎమర్జెన్సీ రూమ్కి తీసుకెళ్లారు. బయట సిద్ధు ఏడుస్తూ అక్కడే కింద కూర్చుండిపోయాడు. అశోక్, మిథున్లు సిద్ధు దగ్గరికి వెళ్ళి తను ఓదార్చుతూ ఏం జరిగిందని అడిగారు. సిద్ధు మార్నింగ్ గుడికి వెళ్ళిన తర్వాత నుండి నరేష్ ఎలా అటాక్ చేశాడో మొత్తం చెప్పాడు. అది విన్న అశోక్, మిథున్ ఒకరినొకరు చూసుకున్నారు. సిద్ధును ఓదారుస్తూ దిగులుగా ఉన్నారు. అహల్య వాళ్ళకి కాల్ చేసి చెప్పాడు మిథున్. పూజకి ఎలా ఉందోనని నరేష్ ఆ చుట్టుపక్కలే నక్కున్నాడు. హాస్పిటల్ లోపలికి వెళ్ళాడు, కానీ అక్కడే ఉన్న సిద్ధుని చూసి దూరంగా ఉన్నాడు. కొంచెం సేపటికి అహల్య కార్ దిగి ఏడుస్తూ హాస్పిటల్ లోపలికి వెళ్ళింది. వెనకే పాదసారథి, తారలు వెళ్లారు. అహల్య ఏడుస్తూ సిద్ధు దగ్గరికి వెళ్ళింది. తల్లిని చూడగానే సిద్ధు ఏడుస్తూ వెళ్ళి అహల్యను వాటేసుకున్నాడు. దూరంగా చూస్తున్న నరేష్ అహల్యని సిద్ధుతో చూసి షాక్ అయ్యాడు. పక్కనే పాదసారథి కూడా ఉన్నాడు. నరేష్ వారిని చూసి, అంటే వీడు అహల్య కొడుకా అనుకుంటూ కోపంగా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. కార్ దిగి ఓ ఇంట్లో కోపంగా అరుస్తూ వెళ్ళాడు నరేష్. ఎవర్రా రాత్రిపూట ప్రశాంతంగా పడుకోనివ్వకుండా అలా గొంతు తెగిన కోళ్ళ అరుస్తున్నాడు?
అని ఆవలిస్తూ వచ్చాడు చలపతి. ఎదురుగా కోపంగా నిలబడిన నరేష్ని చూశాడు. నిజమా కలా అన్నట్లు మరోసారి కళ్ళు నిలుముకొని, డౌట్ లేదు, వీడు నా పుత్రరత్నమే అని కళ్ళు పెద్దవి చేస్తూ, నువ్వేంట్రా హైదరాబాద్లో ఉన్నావు? ముంబై నుంచి ఎప్పుడొచ్చావు? అసలు నిన్ను ఎవడు రమ్మన్నాడు అని అరిచాడు చలపతి. అదంతా తర్వాత కానీ నీకు విషయం తెలుసా నాన్న? ఆ అహల్య మన పూజకు పెళ్లి చేసిన వారు ఎవరితోనో కాదు, దాని కొడుకుతోనే అని అన్నాడు నరేష్. అది విన్న చలపతి కూల్గా వెళ్ళి సోఫాలో కూర్చుని, ఈ విషయం చెప్పడానికేనా ఉన్నట్టుండి ముంబై నుండి ఊడిపడ్డా అన్నాడు తాపీగా సిగరెట్ కాలుస్తూ. నరేష్ తండ్రిని చూస్తూ ఆశ్చర్యంగా అక్కడే సోఫాలో కూర్చున్నాడు. పూజకు ఆపరేషన్ థియేటర్లో ట్రీట్మెంట్ జరుగుతోంది. బయట సిద్ధు తన ప్రాణం పోతున్నంతగా బాధపడుతున్నాడు. అక్కడ ఉన్నవారికి సిద్ధును ఓదార్చడం చాలా కష్టమవుతోంది. అహల్య గారు ఏడుస్తూ సిద్ధును ఓదార్చుతున్నారు. పాదసారిగాని పక్కకి పిలిచి జరిగిందంతా చెప్పారు అశోక్ మిథునులు. అంటే పూజకి ఇలా జరగడం వెనుక ఆ నరేష్ చలపతున్నారా? వాళ్ళ ఊరికి వదిలిపెట్టకూడదు అని కోపంగా అన్నారు పాదసారథి. పూజ పరిస్థితి కారణమైన నరేష్ గారిని వదిలిపెట్టను అని సిద్ధు ఏడుస్తూ కోపంగా అన్నాడు. అహల్య గారికి కూడా నరేష్ పేరు వినగానే కోపం తన్నుకొచ్చింది. నా కోడలు రక్తం కళ్ళ చూసిన వాడు అంతు చూడాలి, వెంటనే పోలీసులు పిలిపించండి. ఇంక మనం మౌనంగా ఊరుకుంటే మన పిల్లలు మనకు దక్కరండి అని ఏడుస్తోంది అహల్య. తారక్ కూడా పూజ పరిస్థితి చూసి బాధ కలిగింది. అయినా మధ్యలో ఈ నరేష్ ఎవరు అని ఆలోచనలో పడింది. ఏంటి నాన్న, నేను ఇంత టెన్షన్గా నీకు ఈ విషయం చెప్దామని వస్తే నువ్వంత కూల్గా ఉన్నావు? మరి తెలిసిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తే ఇలా కాకుండా ఎగిరి ఆనందంగా గంతులు వేయమంటావేంట్రా? వాట్, నీకు విషయం ముందే తెలుసా? నాకెందుకు చెప్పలేదు? నా పూజన అహల్య దాని కొడుక్కిచ్చి పెళ్లి చేసింది. దాని ధైర్యం చూడండి నాన్న. ఇంకో నిమిషంలో పూజ మెళ్ళలో 3 ముళ్ళు వేసి ఎప్పటికీ నా సొంతం చేసుకుందామని అనుకునే లోపే అది దాని మూడు వచ్చి నా కలల్ని నా సంతోషాన్ని సర్వనాశనం చేశారు. నిన్ను జైలుకి పంపించింది. ఇంకా నేను నువ్వేమో జైల్లో అటు నా పూజ దూరమైందన్న బాధలో ఓ అనాథల ఆ ముంబైలో తలదాచుకునే పరిస్థితికి తీసుకొచ్చింది. అది చాలదన్నట్లు దాని కొడుక్కిచ్చిన పూజను పెళ్లి చేసింది. దాన్ని వదలకూడదు నాన్న అని కోపంతో ఊగిపోయాడు నరేష్. రే నాన్న, నాకు తెలుసురా, మీ నాన్నకు వయసు పెరిగింది కానీ మతిమరుపు రాలేదు, అన్నీ గుర్తున్నాయి. అది నాతో జైల్లో చిప్పుకుడు తినిపించిన సంగతి ఈ జన్మలోనే కాదురా, ఎన్ని జన్మలకు మర్చిపోను. నిజమే నాన్న, ఆ అహల్య మనకు చేసిన దానికి బదులు తీర్చుకోవాలి అని కళ్ళెర్ర చేశాడు. అది సరే, మరింతకీ నీకు ఈ విషయం ఇప్పుడు ఎలా తెలిసింది? అయినా నేను చెప్పే వరకు హైదరాబాద్ రావద్దని చెప్పాను కదా. నాకెవరూ చెప్పలేదు, నేనే చూశాను నాన్న. ఏమంటున్నావురా? మొన్నొకసారి ముంబై ఎయిర్పోర్ట్లో పూజ, దాని పక్కన నా పూజను పెళ్లి చేసుకున్నవాడిని చూశాను. అంతే, ఆ రోజే నేను హైదరాబాద్ వచ్చేసాను. మరి అప్పుడే వచ్చిన వాడివి ఇంటికి రాకుండా ఎక్కడ చచ్చావురా? మరేమో నాన్న, నేను ఒక పెద్ద తప్పు కాదు, క్షమించరాని నేరం చేశాను నాన్న అని తన 2 చేతుల్ని పక్కనే ఉన్న టేబుల్ కొడుతూ ఏడుస్తున్నాడు నరేష్. ఒరే కన్నా, ఎందుకురా ఏడుస్తావు? నువ్వేం చేశావని? ముందు కొట్టుకోవడం ఆపు. నీకేమైనా అయితే ఈ నాన్న బ్రతుకుండి ఏ లాభం చెప్పు? ఆ ఏడు పాపి ఏం చేసావో చెప్పు కన్నా. నా పూజను ఎలాగైనా నా సొంతం చేసుకోవాలని, అలానే పూజను పెళ్లి చేసుకున్నవాడు అంతు చూడాలని హైదరాబాద్ మొత్తం వెతుకుతూ తిరిగాక ఒకరోజు వాళ్ళని చూసి వాళ్ళ ఇంటి వరకు ఫాలో అయ్యి మొత్తానికి అడ్రస్ కనుక్కున్నాను. ఈరోజు వాళ్ళు బయటకు వెళ్తున్నారని తెలిసి ఫాలో చేసి ట్రాప్ చేశాను. కానీ అనుకోకుండా వాడికి నాకు జరిగిన గొడవలో పూజను చూసుకోకుండా నెట్టేశాను నాన్న. నా పూజ కింద పడిపోయింది. వాడు తన హాస్పిటల్కి తీసుకెళ్లారు. నాకు చూడాలనిపించి హాస్పిటల్కి వెళ్ళాక అక్కడ తెలిసింది వాడు అహల్య కొడుకని అని ఏడుస్తూ చెప్పాడు నరేష్. నాకు తెలియకుండా నేను ఏం చేయొద్దని చెప్పాను కదా, అయినా వినవు నా మాట. నేను ఒకడున్నాను కదా. సర్లే, నువ్వు ఏడవకు, దానికి ఏం కాదు. లేదు నాన్న, నా పూజకి ఏమైనా జరిగితే నేను ప్రాణాలతో ఉండను నాన్న. నాకు నా పూజ కావాలి అని అక్కడే ఉన్న కత్తి తీసుకుని పీక మీద పెట్టుకున్నాడు. ఏంట్రా, ఏం చేస్తున్నావు అని నరేష్ చేతిలో కత్తి లాక్కొని అవతల పడేశాడు చలపతి. మరేం చేయను నాన్న, నువ్వే చెప్పు. నా పూజ ఇప్పుడున్న స్థితికి కారణం నేనే. నాకు బ్రతికే హక్కు లేదు అని అరుస్తూ అన్నాడు నరేష్. నరేష్ని పట్టుకుని, నువ్వు కాదురా చావాల్సింది. అయితే గీతే అహల్య కొడుకు సిద్ధుగాడు అహల్య వాళ్ళు చావాలి. ఎందుకంటే అసలు నేరస్తుడు దాని కొడుకు. దాని కొడుకు చేసిన నేరాన్ని కప్పిపుచ్చి నా మేనకోళ్ళను మోసం చేసి మళ్ళీ దాని కొడుక్కిచ్చి పెళ్లి చేసిన చూడు, వాళ్లే చావాలి అని పళ్ళు పటపటా కొరుకుతూ కళ్ళెర చేస్తూ చెప్పాడు చలపతి. తండ్రి చెప్పేది అసలు ఏం అర్థం కాక విస్తుపోయి చూశాడు నరేష్. ఏంటి నానా, నువ్వేం మాట్లాడుతున్నావు?
నాకేం అర్థం కావడం లేదు అని ఆశ్చర్యపోతూ అడిగాడు. నేను చెప్పేది నిజమేరా కన్నా. ఎలాగో ఇంకో 4 రోజుల్లో నేను పిలిపించి నీకు ఈ నిజం చెప్పి నా పగలను కలుపుకుందాం అనుకున్నాను. కానీ నీకు అసలు నిజం ఇప్పుడే చెప్తాను, వినరా. అసలు చలపతి నరేష్కి ఏం నిజం చెప్పబోతున్నాడు? సిద్ధు నేరస్తుడు అంటున్నాడు అంటే తను ఏం చేసుంటాడు? ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.